చేయండి అక్క. ఓకేనా సునీత? సారీ, చేయండి అక్క. సరే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్థుతులకు పాత్రుడా, సకల ఆశీర్వాదములు కారణభూతుడా, తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తండ్రి ప్రభువ, తండ్రి మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించి ప్రభువ, మమ్మల్ని అందరినీ ప్రభువ మీ పాద సన్నిధిలో చేర్చి తండ్రి మీ యొక్క నామమును తండ్రి మేము ధ్యానించుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను చదువుకుని వాటిని ధ్యానించుటకును తండ్రి మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. యేసు రక్షక తండ్రి, ఈ సమయంలో ప్రభువ మా అందరి హృదయాలు ప్రభువ మేము మీ పాద సన్నిధిలో దీన మనస్సుతో తండ్రి మీరు చెప్పే మాటలు మేము గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీ సన్నిధిలో ప్రార్థించుచుండగా ఎటువంటి శోధన తండ్రి మా సన్నిధి చేరకుండా ప్రభువ మమ్మల్ని మీ వశం చేసుకో రక్షక. స్తోత్రం తండ్రి, స్తోత్రంనైనా తండ్రి మా కోసం శిలువ పైన మరణించినారు ప్రభువ. దినము తిరిగి లేస్తుండగా తండ్రి మేము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ గుడ్ ఫ్రైడే ఘనంగా జరిపించినందుకు మీకు వందనాలు. అలాగే ప్రభువ రేపు పునరుత్థాన పండుగను కూడా ప్రభువ వేకువజామున్ని ఆరాధనలు స్టార్ట్ అయితే తండ్రి వాక్యం చెప్పుకునే బాబు గురువులను మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి మాతో మాట్లాడండి. అలాగే ప్రభు ఈ సమయంలో ప్రభు మేము మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుతుండగా తండ్రి అందులో ఉన్నటువంటి విశేషమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. వాక్యం చెప్పే బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు, స్తోత్రాల ప్రభు. అలాగే ప్రభు పాటలు పాడుచున్న బిడ్డలకు మంచి స్వరాలను దయచేయండి తండ్రి. మాకు కీర్తించడలో తండ్రి మంచి స్వరాలను దయచేయండి ప్రభువ. విరిగి నరిగిన హృదయాలతో ప్రభువ మీ సన్నిధిలో మేము తండ్రి మా మనస్సులను మీ సన్నిధిలో కుమ్మరించినట్లు మమ్మల్ని మీ వశం చేసుకో తండ్రి. అలాగే ప్రభు బైబిల్ చదువుతుండగా తండ్రి దాన్ని చదువుకునేటప్పుడే అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభు. ఈ లోక జ్ఞానం అన్నిటికంటే తండ్రి ముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానం తండ్రి. దాన్ని మేము చదువుకుని తండ్రి అర్థం చేసుకుని మార్గాన్ని మాకు చూపించినారు, మీకు వందనాలు ప్రభు. ఇది ప్రస్తుత గ్రంథం అయిపోయే వరకు ఇది ఇలాగే కొనసాగునట్లు మమ్మల్ని మా పైన మీ కృప చూపించండి తండ్రి. అక్కడ అప్పుడప్పుడు ఎక్కడైనా కొన్ని అపరాధాలు వచ్చినా కూడా తండ్రి మేము వాటిని అధిగమించి తండ్రి ఈ ప్రార్థన మీట్ను ప్రభు మేము కంటిన్యూ చేయడానికి మాకు సహాయం చేయమండి తండ్రి. ఈ సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడుతూ తండ్రి అలాగే తండ్రి క్లోజింగ్ ప్రేయర్లో తండ్రి విజ్ఞాపన ప్రార్థన మాకు బాగా నేర్పించండి తండ్రి. మీరు ఒంటరిగా ఏకాంతంగా తండ్రి ప్రార్థించారు. మీరు ఏమని ప్రార్థించారో మాకు తెలియదు, కానీ మేమేం ప్రార్థించాలనో ఎలా ప్రార్థించాలనో మాకు శిక్షణ దయచేయండి. మాతో మాట్లాడండి, మా ఆత్మలతో మాట్లాడండి, మా హృదయాల్లో మీరు ఉండి మా నోటికి ఆ మాటల్ని అందించమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్య నామమును బట్టి బతిమాలు వేడుకొంచున్నాం మా తండ్రి. బైబిల్ రీడింగ్ చేద్దామా? అంత లోపల ఒకవేళ చంద్ర వస్తుందేమో. రాకపోతే రాదంటలేండి. అట్లా మెసేజ్ పెట్టింది. పడండి అక్క. ఒక్క నిమిషము. ఓకే. బైబిల్ చదవమంటావా? బైబిల్ చదవమంటావా? చేయండి. టైం 25 కదమ్మా? అవునక్క, 25. ఓకే. దేవధర్మస్త్రం మాత్రమే సంగతి చూసినట్టు మా కళ్ళని తెరవని. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. ఇశ్రాయేలీలు ఈ సిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించింది.
అట్లు ఇశ్రాయేలీలు బయల్బోయేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్బోయేరుతో కలిసికొనిన తన వశంలోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాన స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెని చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్టను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగిను. ఏలయనగా అతడు దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు సిమియోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సౌలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె మారు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రం వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధ పెట్టి హతం చేయుడి. వారి తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరో విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బి సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఇంతటి దేవుడు తన వాక్యం దీవించుగాక. మనసు నిండా నిండియున్న యేసు క్రీస్తుకు మన స్తుతులనన్ని మాల చేసి మెడను వేతమా. మన స్తుతులనన్ని మాల చేసి మెడను వేతమా. మనసు నిండా నిండియున్న యేసు క్రీస్తుకు పరమ పాపి శరణు వేడ కరుణ చూపెను. కల్వరిని దొంగ శరణు వేడ మోక్షము సాగెను. పరమ పాపి శరణు వేడ కరుణ చూపెను. కల్వరిని దొంగ శరణు వేడ మోక్షము సాగెను. భక్తి తోడ ముక్తి చేరా భజన చేతమా. భజన చేతమా. మనసు నిండా నిండియున్న యేసు క్రీస్తుకు మన స్తుతులనన్ని మా
మెడను వేతమా మన స్తుతులనన్ని మాల చేసి మెడను వేతమా పాప పంకిల జీవితాలు మనకు వలదులే ఆ జీవితాల మలిన సుఖము వలదులే పాప పంకిల జీవితాలు మనకు వలదులే ఆ జీవితాల పాలిన సుఖము వలదులే యేసుక్రీస్తు మనకు తోడు మరువబోకుమా మనసు నిండా నిండియున్న యేసుక్రీస్తుకు మన స్తుతులనన్ని మాల చేసి మెడను వేతమా మన స్తుతులనన్ని మాల చేసి మెడను వేతమా మనసు నిండా నిండియున్న యేసుక్రీస్తుకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ ముని, అన్నక్క, శోభక్క, శాంతి, జయమాంటి. ఏమంటే లేట్ అయింది ఈరోజు? కొద్ది వేరే చుట్టాలు వచ్చిండ్రమ్మా, ఇంట్లో లేట్ అయ్యా. ఓకే ఓకే ఏమి ఎక్కువ లేట్ కాలేదు, తొందరగానే వచ్చినా కదా. ఓకే అవునండి. ప్రేమలత అక్క. పాటకంతా వచ్చిన అందరికి ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. వందనాలమ్మా. సంఖ్యాకాండము 25వ అధ్యాయము ధ్యానించుకుందామమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి పోదాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాలం నుంచి రాత్రికాల వరకు మూలందరినీ సజీవ లెక్కలో చేర్చినారు, మీకు వందనాలు దేవా తండ్రి. 40 రోజులుగా ప్రభా నాయన లెంట్ డేస్ లో ప్రభా మీ శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకొని నిన్నటి దినమున ప్రభా మీరు చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన తెల్లవారుజామున ప్రభా మీరు పునరుత్థానమైన దినమును మేము జరుపుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ యోగ్యత లేదు ప్రభా తండ్రి, దేనికి పనికిరాని మమ్మల్ని స్వామి మిమ్మల్ని ఈ విధంగా గణపరచడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును ప్రభా, సంఖ్యాకాండము 25వ అధ్యాయాన్ని ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన సహాయం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఉట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా నా నోట్లో మీ మాటలు ఉంచండి ప్రభా, మీరే సహాయం చేయండి. వినగలిగిన మనసు, వినగలిగిన చెవులు, గ్రహించే మనసు నాకు మాకందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థన వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. సారీ, మా చిన్నోడు నీళ్లు తాగడానికి వచ్చినాడు. పర్లేదు. 25వ అధ్యాయం అమ్మ. 18 వచనాలు కలిగినటువంటి అధ్యాయము. మనము మొదటి 1 నుంచి 8 వచనాలు మనము చూసినట్లయితే, మొదటి వచనంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేశంలో దిగి ఉండగా
ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ ఈ మోయాబు రాజు అయితేనేమి అక్కడున్న ప్రజలు వాళ్ళంతా ఇశ్రాయేలీయులను ఓడించడానికి వారికి శక్తి లేక దేవుని అత్యున్నతమైన శక్తి వారికి ఉందని గ్రహించి వారిని ఓడించటానికి వారు ఈ బిలాము ఇచ్చినటువంటి ఒక ఐడియా ప్రకారము వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్త్రీలను ఆయుధాలుగా ఉపయోగించినారు. ఇక్కడ ఆయుధాలుగా ఉపయోగించి వారు ఈ యొక్క ఇశ్రాయేలీయులు పురుషులు స్త్రీలతో మోయాబురాన్లతో వ్యభిచారం చేయసాగిరి. ఈ స్త్రీలతో వ్యభిచారం చేయటమే కాకుండా వారు ఆ స్త్రీల యొక్క దేవతలకు బల్ల అర్పించటానికి వారి భోజనాన్ని తినటానికి వారి దేవతలను నమస్కరించటానికి వారిని ప్రేరేపించినారు. అంటే ఎంత దేవునికి ఇష్టం లేని పనులు ఇవి. బలులు అర్పించడం గాని దేవతలకు ఆ దేవతలకు అర్పించినటువంటి దాన్ని భోజనం చేయటం కానీ ఆ దేవతలకు నమస్కరించడం గాని దేవునికి ఇష్టం లేనిది. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని. మనకు అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తే వాళ్ళు రాజు భోజనాన్నే వాళ్ళు తిరస్కరిస్తారు. ఎందుకు అని అంటే అక్కడ బలులు అర్పించి ఆ బలులు అర్పించినటువంటి మాంసాన్ని వాళ్ళు వండేవాళ్ళు కాబట్టి అందువలన తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఆ యొక్క రాజు భోజనాన్ని, రాజు పానం చేసే ద్రాక్ష రసాన్ని అయితేనేమి వారు తిరస్కరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేళ్ల ప్రజలు వారితో వ్యభిచారం చేయడం, ఒకటేసారి రెండు పాపాలు, ఒక పక్క వ్యభిచారము, ఒక పక్క విగ్రహారాధన, వారి దేవతలకు నమస్కరించడము, వాటికి అర్పించినటువంటి వాటిని భోజనం చేయడము, ఇవన్నీ చేస్తాము. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవుడికి కోపం, రోషం కలిగినటువంటి దేవుడు. ఆయనకు మాత్రమే సేవించాలి, యెహోవా దేవుని మాత్రమే పూజించాలి. ఆయనకు రావాల్సిన స్తోత్రం ఎవరికి చెందనీయడు. కాబట్టి దేవుడు యెహోవా వారి మీద కోపము రగులుకొనెను. అప్పుడు కింద వచనాల్లో మనం చూస్తే సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయమని చెప్పినారు మోషే అట్లా న్యాయాధిపతులను వాళ్ళని తీసుకుని వచ్చి అట్లా చేయించినాడు. తర్వాత 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా పాపం జరుగుతా ఉన్నప్పుడు 24,000 మందిని దేవుడు తెగులు చేత చంపించేసినాడు. 24,000 మందిని. ఈ ఒక పక్క తెగులు చేత చనిపోతా ఉంటే ఇశ్రాయిల్లో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చినాడంట. తోడుకొని వచ్చి ఆ మిద్యాను స్త్రీతో గుడారంలోనికి వెళ్తా ఉంటే ఫినెహాసు అంటే అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాసు చూసినాడంట. చూసి సమాజంలో నుండి లేచి కీటం చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పోవునట్టు పొడిచెను. కాబట్టి ఈ యొక్క ఫినెహాసుకు ఆ యొక్క కార్యం అతడు చేసేటువంటి ఆ యొక్క వ్యభిచారం అనేది నచ్చలేదు. రోషం వచ్చింది. యెహోవా దేవునికి ఏ విధంగా అయితే కోపం వచ్చిందో ఆ విధంగా ఫినెహాసుకు కూడా చాలా కోపం వచ్చింది. అలా కోపం వచ్చి ఈట తీసుకొని వారు ఉన్న పడక చోటికి వెళ్ళి ఏం చేసినాడంట, పొడిచేసినాడంట. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ ఆజ్ఞయించాడు, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు
వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేళ్ల మీద నుండు నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేళ్లను నశింప చేయలేదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను ఏదైతే ఓర్వలేకపోయినానో దాన్ని ఈ ఫినెహాసు కూడా ఓర్వలేకపోయినాడు. కాబట్టి ఆ నే అతడు నా మాదిరి నేను ఏదైతే ఆ ఇష్టము లేదో నాకు ఆ కార్యాన్ని అతడు కూడా ఇష్టపడలేదు అని చెప్పి. కాబట్టి మనము ఇక్కడ ఈ స్త్రీలను ప్రేరేపించినారు. స్త్రీలను ప్రేరేపించి అందుకే ఈ 24,000 మంది ఎట్లా చనిపోయినారంటే కత్తి లేదు, కత్తితో వాళ్ళు పొడవలేదు, కర్రతో గాని ఏదే గాని ఉపయోగించలేదు. ఒక స్త్రీలను మాత్రం ఉపయోగించి ఆ విధంగా పాపం చేయడానికి, పాపం చేస్తే దేవునికి కోపం వస్తుందనే ఒక గుర్తించినారు. గుర్తించి ఆ యొక్క బిలాము ఐడియా ఇచ్చి ఆ విధంగా చేయించినాడు. కాబట్టి మనకు సంసోను కూడా అంతే. మనము గమనిస్తే సంసోను కూడా ఎంతో బలవంతుడు అయినప్పటికీ ఒక స్త్రీ ద్వారా పడిపోయి అతన్ని కూడా అంతే, ఎవరు కొట్టలేదు, ఏం లేదు, తనకై తను చనిపోయేటట్లుగా చేసింది. కాబట్టి స్త్రీల గురించి కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చాలా చోట్ల మనకు ప్రసంగ గ్రంథంలో అయితేనేమి, పరమగీతాలలో అయితేనేమి, ఎన్నో చోట్ల మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడేను అంటాడు ప్రసంగి గ్రంథకర్త. అది దేవుని దృష్టికి దుఃఖం కలిగించినది ఒకటి కనపడను అంటే ఏంటంటే స్త్రీ అంట. అది ఏం చేస్తుందంట, దేవుని దృష్టికి మంచివారు తప్పించుకుంటారు కానీ పాపాత్ములు అయితే అసలు తప్పించుకోలేరు అని చెప్పేసి మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ వారు స్త్రీలను వినియోగించినారు. 24,000 మంది చనిపోయినారు. దేవుడు అందుకే ఏం చెప్తున్నాడంటే మోషేను పిలిచి నేను ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయినాడు కాబట్టి అతడు ఆ యొక్క తెగులు, ఆ దేవుని కోపము ఆగిపోయేటట్లు చేసినాడు. అందుకే ఏమంటున్నాడంటే 25:13 అతన్ని నేను ఆశీర్వదిస్తాను అని. కాబట్టి నీవు అతనితో ఇట్లను 12వ వచనంలో అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. అతడు చేసినటువంటి ఆ మంచి పని వలన దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. మెచ్చుకొని అతనికి ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. తరతరాలకు అతనికి అతని సంతానానికి నిత్య నిబంధన, సమాధాన నిబంధనను నేను కలుగజేస్తున్నాను, నేను చేస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఒక నిబంధనను చేసుకుంటున్నట్లుగా మోషేతో చెప్పినాడు. కాబట్టి అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసింది. దేవుని విషయమందు ఆసక్తి గలవాడై, దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు కనుక ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసినాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనకు కూడా కోపము వస్తుంది. ఎప్పుడు మనకు కోపం వస్తుంది అని మనం ఆలోచన చేయాలి. ఇతనికి ఏ విషయంలో కోపం వచ్చిందంటే దేవుడు ఏదైతే ఓర్వలేకపోయినాడో ఆ విషయంలో ఈ ఫినెహాసు కోపపడినాడు, రోషం కలిగి జీవించినాడు. అదేవిధంగా మనము ఏ విధంగా అంటే నన్ను ఏమన్నా అంటే నేను వారి మీద కోపడ్డా, నన్ను ఎవరైనా తిరిగితే నేను వారి అంటే మన కోపము మానవపరమైనటువంటి మానవులను ఉండకూడదు. దేవునికి ఏ విషయంలో అయితే రోషం కలిగి జీవిస్తాడో ఆ విషయాల్లో మనం కూడా రోషం కలిగి జీవించాలి. ఏలియా భక్తుడు కూడా అంతే, రోషం కలిగినటువంటి ఒక ప్రవక్త దేవుని విషయంలో. ఆ విధంగా అనేక మంది దేవుని విషయంలో రోషం కలిగి, పౌలు భక్తుడైతేనేమి, పేతురు భక్తుడైతేనేమో మారు మనసు పొందిన తర్వాత ఇంతమంది దేవుని విషయంలో రోషం కలిగి జీవించి తమ తనువులు చాలించినట్లుగా మనము గమనిస్తాము. మనుషులను సంతోషపెట్టే వారంగా కాకుండా మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలని మనము గమనించాలి. కాబట్టి పరిశుద్ధతను కోల్పోతే శాపానికి గురి అవుతాం. వీళ్ళు పరిశుద్ధత, దేవుడు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఆయనకు వ్యభిచారం
అంటే ఇష్టం లేదు దేవునికి, వ్యభిచరించవద్దు అని ఆజ్ఞ ఇచ్చినాడు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ఎన్నోసార్లు నేను పరిశుద్ధులను యెహోవా దేవుడు అనేక చోట్ల మనకు సెలవిస్తా వస్తా ఉంటే కూడా ఇశ్రాయేలు పాపం చేసినారు, పరిశుద్ధతను కోల్పోయినప్పుడు శాపం వస్తుంది మనకి. శాపానికి మనం గురి అవుతాము. దేవునికి నమ్మకంగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా ఈ విషయంలో అయితే దేవుని విషయాలలోనే మనము ఆయనకి ఏదైతే ఇష్టం లేని గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో మనము ఈయన ఇక్కడ ఏం చేసినాడు, దోషం కలిగిపోయి చంపేసినాడు. కానీ మనము ఒకవేళ ఎవరైనా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే మనం చూసినప్పుడు మనం హెచ్చరిక చేయొచ్చు కదా, చర్చిలలో చాలా మంది అంటారు, కొంతమంది డైరెక్ట్ గా చెప్తా ఉంటారు, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఇట్లా ఉండాలి. మామూలుగా నిన్న మా ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సంవత్సరము చిన్న సంఘాలు కానీ పెద్ద సంఘాలు కానీ మనకు ఈ జ్యూస్లు ఇచ్చే అలవాటు. నిన్న మామూలుగా సంఘ కాపరి అబ్బాయి వచ్చినాడు, జ్యూసులు కూడా ఇయ్యలేదు. మామూలుగా అయితే ఈయన లస్సీ అంట, లేకపోతే ఏదో ఒకటి నిమ్మకాయ రసం అంట అవన్నీ ఇచ్చేవాళ్ళు. 4వ మాట అయిపోయినాకను అట్లా ఇచ్చి అంతా గలబ పల్లెటూర్లు కాబట్టి మనకు పెద్ద సంఘం కాబట్టి అక్కడ చెట్టు కింద పెడితే కావాల్సిన పోయి లేచిపోయి తెచ్చుకోవడం, తాగడం అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిన్న చర్చిలో ఇవ్వలేదు. అంటే ఒక క్రమాన్ని దేవుని విషయంలో రోషం కలిగి అల్లరి, లేచిపోవడము, కింద పోసుకోవడము, అట్లా ఆ విధంగా తిరగడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి చెప్పేసినాడు. ఎవరు కానీ రావడమే 12కు అట్లా వస్తారు. 11:30కి స్టార్ట్ చేస్తే 12కి వస్తారు, 12:15కి వచ్చే వాళ్ళు ఉంటారు. 2 గంటల వ్యవధిలో కూడా అట్లా ఏమి ఇవ్వకూడదు, దేవుని సన్నిధిలో మనం ఉండాలా అని చెప్పి అట్లా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంతమంది కోప్పడతారు, ఏమి అందరు ఇచ్చేటప్పుడు మీరు ఇవ్వచ్చు కదా, అది కదా, ఇది కదా, ఎన్నో విషయాలు. కానీ దేవుని విషయంలో మనము ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు మనం తీసుకోవచ్చు, హెచ్చరిక చేయవచ్చు. తప్పు చేస్తా ఉన్నప్పుడు, అందుకే ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, యోహాను పత్రికలో ఎవరైనా పాపం చేస్తూ ఉంటే, మరణకరము కాని పాపం చేస్తే వారిని చూసినప్పుడు మనం వారిని బట్టి ప్రార్థన చేస్తే వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు అని. కాబట్టి మనకు దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. మనము తీర్పర్లం కాదు, కానీ ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయవచ్చు, మనము హెచ్చరిక చేయవచ్చు. అటువంటి దేవుని విషయమైనటువంటి ఒకవేళ అది ఏదైనా తప్పు చేస్తా ఉంటే కూడా చూసి ఉన్నట్టు, మాకేం చేస్తున్నారు, మాకెందుకు అనేది కాకుండా మనము వారిని దేవుని మాటల ద్వారా హెచ్చరిక చేయాలని మనము ఈ విషయంలో నేర్చుకోవచ్చు. కాబట్టి దేవునికి ఇష్టం లేనటువంటి ఈ యొక్క గుణాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే దేవునికి శాపానికి గురి అవుతామని నేర్చుకోవాలి. దేవుని విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలని ఫినెహాసు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి ఏ విధంగా దేవుడే చెప్తా ఉన్నాడు సాక్ష్యం, నేను ఓర్వలేకపోయిన దాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు ఈ తెగులుకి అని చెప్పేసి, నా కోపాన్ని మళ్లించినాడు అని చెప్పేసి. అయితే దేవుని విషయంలో మనం కూడా దేవుడు మనము చేసే కార్యాలను బట్టి, అందుకే ఏది అయినా కూడా దేవుడు ఒక గ్రంథం రాస్తా ఉన్నాడు. ఆయన సముఖమందు ఒక గ్రంథం రాయబడతా ఉంది. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా విని గ్రంథంలో రాస్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అన్నీ మనం గ్రహించుకొని దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం మనం ఈ యొక్క క్రియలు ఏదైనా కానీ తప్పు చేస్తే దేవునికి అయిష్టం లేనిది కదా, విగ్రహారాధన. ఆ స్త్రీలు ఇశ్రాయేలును ప్రేరేపించినారు బలులు అర్పించినవి తినటానికి, ఆ దేవతలను నమస్కరించటానికి, అనేక విధాలుగా
వారిని ప్రేరేపించి వారి నాశనానికి కారణమైనారు కాబట్టి మనం కూడా ఒకరి మేలు కోరుకోవాలి, ఒకరి నాశనాన్ని మనం కోరుకోకుండా స్త్రీలమైన మనం స్త్రీ ఉరుల వంటి అది ఎంత చక్కగా రాస్తారంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు అని కదా. ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులండి. కాబట్టి ఆ అటువంటి గుణాలు కలిగినటువంటి స్త్రీని గురించి వారు వివరిస్తా ఉన్నారు. మనమైతే దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీలుగా మనము జీవిస్తా ఉన్నాము. ఎవరైనా అలాంటి వాళ్ళు మనకు కనబడినప్పుడు, చాలా మంది ఉంటారు, కనబడతా ఉంటారు, నిజంగా మనకెందుకులే అని వెళ్ళిపోయిన సమయాలు కూడా చాలా ఉన్నాయి ఎవరైనా అలా ఉన్నప్పుడు. కానీ దేవుని వాక్యాన్ని మనము విన్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతుంది కదా. దేవుని ఇష్టం లేని పనులు ఎవరైనా చేస్తే కూడా మనము వారిని ఖండించి, పెద్దవారైతే వారిని తల్లిగా తండ్రిగా భావించి మనము వారిని హెచ్చరిక చేయవచ్చు అని మనకు తిమోతి పత్రికలో ఉంది. కాబట్టి ఆ విషయాల్లో మనము గమనించుకొని దేవుని సన్నిధిలో మనము సరి చేసుకుంటూ ఇతరులను కూడా సరిచేస్తూ లోకంలో మనం జీవించలాగా దేవుడు మనకు కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి, 25వ అధ్యాయం సంఖ్యాకాండం తండ్రి నాయన. అవును ప్రభువా, మీకు ఇష్టం లేని కార్యాలు చేస్తే మీకు రోషము, మీరు మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు మీరు వారి మీదకి శాపం రప్పించినారు. శాపం వలన అనేక వేల మంది చనిపోయినారు. మీ దాసుడు లేపబడినాడు, మీ దాసుని ద్వారా మీ కోపము తగ్గించబడింది. అవును ప్రభా, మేమును ఈ లోకంలో జీవిస్తుండగా మీ విషయమైన రోషం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని మీరు వచ్చినప్పుడు ప్రభా, మీ యొక్క గ్రంథంలో మేము ఏమేమైతే చేసినామో అవన్నీ లిఖింపబడి ఉంటాయి. మేము లెక్క అప్పచెప్పవలసిన తండ్రి వారమై ఉంటున్నాము. మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఈ లోకంలో జీవించినట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసునామం అడిగి ప్రార్థన వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అరుణక్క, ఏం రిక్వెస్ట్ ఏమున్నాయా? మా అన్నకు ఆపరేషన్ సక్సెస్ అయింది. మా అన్నకు ఆపరేషన్ సక్సెస్ అయింది. దేవునికి స్తోత్రం చెప్దామా. అన్నకండి చెప్దాము. పేరు వేదనాయకం వేదనాయకం. ఓకే. అరుణ మా పెద్ద కోడలు 9th month ఇప్పుడే డాక్టర్ దగ్గర వేసినారు. 10th తర్వాత అలర్ట్ ఉండండి అన్నారు. కానీ ఒక హాస్పిటల్లో మేము సిజేరియనే చేస్తాము అన్నారంట. ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే వేరే హాస్పిటల్ పోండి అన్నారంట. ఏం చేయాలో తెలియడం లేదు. దేవుడే ఆలోచన చెప్పేటట్టు. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ డెలివరీనే పెద్ద కోడలు. ఓకే. నాకు వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. నిన్న కూడా ఆ రిపోర్ట్స్ వేస్తా ఉండి అందుకే ప్రేయర్లో పార్టిసిపేట్ చేయలేకపోయినాను నైట్ అంతా. కొంచెం దాని గురించి కూడా చెయ్యండి. టెక్నికల్ నాలెడ్జ్ దానికి ఎక్కువ కావాలా, నాకు అదంత లేదు. మనకు ఆ సిస్టమ్ నాలెడ్జ్ చాలా స్ట్రెస్ అయిపోతా ఉందన్నమాట. నాకు ఈ ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా, మార్చి, ఇంకా అసలు డే అండ్ నైట్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది. దాని గురించి కొంచెం దేవుడు సాయం చేసేటట్టు, జ్ఞానం ఇచ్చేటట్టు ప్రేయర్ చేయండి. ఇంకా జ్యోతికి నిన్న చేసినారు కదా,
కొంచెం బాగానే ఉంది అక్క. అట్లే కొంచెం ఈరోజు కూడా కొంచెం ప్రేయర్లో పెట్టినా. 10 AM సర్వీస్కి వస్తానంట బిషప్. జ్యోతి కదా పేరు? ఆ. జ్యోతి ఏమవుతారు? కోడాలు. కోడలా? ఓకే. ఇంకా సునీత, మీ అబ్బాయికి ప్రేమ, మీ జాబ్ బాబుకు సుందర్, మా బాబు సుందర్. మా అబ్బాయిది జాబ్ అక్క. అది నెట్ అన్నందుకు దాన్ని నీట్ అంటున్నారు. కాదు జాబ్లేండి. సుందరు సంకీర్తన నీట్, అది రోజు ఉంటది. నీట్ ఎగ్జామ్ జయరాజు గారి హెల్త్ గురించి కదండి. మిర్చి అక్క. ఏమో ఈరోజు అక్క మిర్చి రాలేదు. అవునా? సరే 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 ఓకే. వచ్చింది ఉంది. పెర్సక్క ఉంది మా. అవునా? కనపల్లి. అవును సరే. Gracious Heavenly Father, we thank and praise the Master for all the manifold blessings that thou showered upon us. We praise thee, we thank thee, we love thee, O Lord. Master, thou art the waymaker, thou art promise keeper. Master, thou art a God who is faithful, who is a miracle worker. Master, we commit each one of us into thy holy hands, O Lord, who is the same yesterday, today, and forever, who love us unconditionally, who lives in our hearts and love to be in communion with us. O Father, there is no God like you. We are in debt to thee, O Father. We do not know how to pay, but help us and give us that zeal that Phinehas had, O Father, that we may keep our sanctity, O Father, that we may love thee unconditionally, that we may be faithful to thee, and to be obeying according to your will, to go and follow the path that you have paid for us, O Father. Master, we put each and every person into thy holy hands who are here, O Father. Be with us. Bless us according to thy steadfast love. Strengthen our faith. Help us to grow spiritually stronger and stronger, O Lord Master. For you have said, O Lord, seek ye first the kingdom of God, and all these things shall be added unto you. Yes, Master, we want to seek thy face. We want to seek thy kingdom, O Father, that we may receive all those things that we want and we need. Father, you have taught us so many wonderful things in these Lent days, O Father. Increase our faith. Help us to renew our spirits, that we may glorify thy name, Father. This nearness to thee will continue throughout our life, O Father, not only in Lent, O Master. Help us to rely on thee and be washed in thy blood, O Father, that we may be able to renew our spirits, O Father. Master, I put all the families of this group into thy holy hands, O Lord. Be with each one of us. Bless us according to thy steadfast love. Strengthen us with thy Holy Spirit and lead us according to thy will, O Father. Lord Master, I especially pray for our Secretary Chandrakala and Treasurer Manoranjani, O Master. Be with them and bless them. Strengthen them with thy Holy Spirit as they are taking care of
all the work that is going on in the group, oh Father. Master, I pray, oh Lord Master, help them, give them strength and peace that passeth understanding, physically, mentally, spiritual, and financially, oh Father. Master, I also pray for Sunita, who is upholding all the works that is going on in the group, oh Father. Be with her and bless her, help her, strengthen her, in spite of all the work that she is doing in her college, oh Father. Yet she is taking time to concentrate in this work, oh Father. Lord Master, I also pray for all the people who are here, oh Father. Be with them and bless them. Especially pray for the elders Jaya Mark, Mercy, Shant Kumari, Premlata, Hepsiba, Shobha, Sarah sister Nirmala, Sunanda, Esther, Rani Esther, Shailaja, Lord Mary, Sunita, Soni, Mariamma, and Monica, Father. Be with each one of them, O Master. Be with them, bless them. Strengthen them with thy Holy Spirit and use them for thy glory, O Lord. I put all their families into thy holy tender care, O Father. Touch them, bless them, physically, mentally, spiritual, and financially, O Lord. Strengthen their faith that they will glorify thy name, O my Lord. I put before thee, O Lord Master, all those children who are writing their exams, for their degree exams, O Lord Master. I thank and praise you for those children who have written their 10th exams, O Lord, and hope and pray, O Father, they have done well. Be with them and bless them that they may come out in flying colors, O Lord. Also pray for all those children who are writing their inter examinations and also the degree examinations and so on. O Father, be with them and bless them, strengthen them with the Holy Spirit. Help them that they may grow in spirit and in strength, O Lord, that they may glorify thy name. Lord Master, I pray for Karuna Hepzibah's daughter-in-law, Lord Master, as this is her first issue, Father. Be with her and bless her. Remove all her fears. Remove all the complications that are there, O Father. Master, you are the healer. You are God who removes every fear, every problem, every confusion that is there, O Father. Master, take away all their confusions. Help them that they may find the right doctor at the right time, O Father, that she may have a very safe confinement, O Father, that she may glorify thy name, O Master. I put her into thy holy tender care, O Lord, that the holy angels be around her, that she may glorify thy name, Master, that she will live a holy and acceptable life. I put both the mother and the child into thy holy hands, that they may glorify thy name, O Master. Master, I pray for Rani Esther, O Lord Master, as she is having lot of work pressure, O Master. Be with her and bless her. Give her all the wisdom to take care of everything that is going on in her life, O Father. Master, touch her, bless her, help her that she may handle all this pressure very, very carefully and give her all the wisdom and knowledge to solve each and every problem that she is facing, O Father. I put her also, her family also into thy holy tender care, especially pray for her son, O Lord Master. Be with him and bless him, who is looking for a good job, O Master. I pray for his salvation. I pray that he may know thee according to thy will, that he may glorify thy name, O Master. Strengthen his faith, O Father. Help him to look at thee, because you are a wonderful God. You are a God who solves each and every problem that we human beings face, O Father. Lord Master, I also pray for Mariamma's daughter-in-law, Father Jyoti, be with her and bless her. I pray, O Lord Master, touch her, heal her completely, O Lord Master. As she is saying that she is better now, I thank and praise you for the whatever you have done for in her life, O Lord. Bless them, bless her family, physically, mentally, spiritually, and financially, O Lord Master. Strengthen her with thy Holy Spirit and use her mightily for thy glory. Lord Master, I also pray for
Vedanayakam Garu, Lord Master. Thank and praise you for the wonderful way you have helped them that the operation is succeeded, oh Master. Be with him and bless him. Regarding the post-operation problems of Father, I put him into thy holy tender care, O Lord. Touch him, bless him, that he may be a true witness unto thee, O Father. Lord Master, I pray for each and every person who are writing their exams of Master entrance exams also. Be with them and bless them, O Lord, that they may glorify thy name. I also pray for Sunita's son who's seeking job, O Father. Touch him, bless him. Strengthen him with thy Holy Spirit and use him mightily for thy glory, O Lord Master. Master, whatever you have appointed for him, that he may get the job that you have chosen, O Lord Master. I pray that he will get it according to your will, O Master. Lord Master, I also pray for my son Alex. Touch him, bless him, O Lord Master. Yes, O Master. Be with him, strengthen him with the Holy Spirit. Master, there are so many difficult things that are happening in USA, O Father, but yet, O Lord Master, you have paved a separate path for all those children who believe in thee, who love thee, O Lord Master. Be with him and bless him. I also pray for Pranit and Samantha. Be with them, bless them in special way, and use them mightily for thy glory. As Samantha is also looking for a better job, O Father, touch her, bless her, that she may find job according to your will, O Lord Master, that she may glorify thy name. I pray for Pranit's PhD, O Lord. I pray that he will complete it very soon, and I also pray that job that he is looking for, O Father, I pray, O Lord, he will get his second round and that he will be able to achieve those things that you want him to achieve, O Lord. Strengthen him with thy Holy Spirit and use him mightily for thy glory. I pray for all the little ones, O Lord, all the granddaughters of this family. Be with each one of them and bless them. Strengthen them with thy Holy Spirit. The granddaughters and sons, touch them, bless them. Fill them with the Holy Spirit and use them mightily for thy glory, O Lord. Give them peace that passeth all understanding. I pray for whatever, if I have forgotten anyone, O Lord Master, I pray I put them all into thy holy tender care. Bless them in a special way and use them mightily for thy glory. Lord Master, finally, Lord Master, I pray for all the pastors and their families into thy holy hands, O Lord. Especially I pray for tomorrow's Easter Sunday, O Lord Master, as we are getting ready to go to church in the morning, O Master. Lord Master, I pray as Mary Magdalene went to the tomb, O Master, to see, O Lord, to thee, O Master. So, Master, that in that way, O Lord Master, fill our hearts, fill our minds, fill us with thy love, O Lord, that we may seek thee, and Master will find thee, that we all together may glorify thy name. All these things I ask in the precious name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడును. మా దినములను మాకు అనుగ్రహించి మా పాపములను క్షమించక మమ్మల్ని శోధనకు ప్రవేశించండి. ఆమేన్. జయమాంటి అమ్మా రాలేదు, నేను ఫోన్ చేస్తుంది. మాట్లాడతావా? రాలేదు. అందరికీ ప్రేజరాడమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. Amen. అందరికీ ప్రేజరాడమ్మా. అందరికీ ప్రేజ్ లాడక గుడ్ నైట్. హ్యాపీ